హాయ్ కన్నయ్య, ఈరోజు విష్ణుమూర్తి యొక్క ఇంకొక అవతారం తెలుసుకుందామా? ఏం అవతారం అంటే కూర్మావతారం. అంటే తాబేలులాగా మారిపోతాడు విష్ణువు. ఎందుకు మరి? ఎందుకో ఈరోజు చెప్పుకుందాం. ఇంద్రుడు అంటే స్వర్గానికి రాజన్నమాట. ఒకసారి దుర్వాసముని ఇంద్రుడిపైన ఇష్టంతో ఆయనకు ఒక పువ్వులమాల ఇస్తాడు. అప్పుడు ఇంద్రుడు దానిని తన వాహనమైన ఏనుగుకు వేస్తాడు. ఆ ఏనుగు ఆ పూలమాలని కింద వేసి తొక్కేస్తుంది. అది చూసిన మునికి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఇంద్రుడిని దేవతలందరినీ శపిస్తాడు. మీ శక్తులన్నీ నశించిపోతాయి ఇప్పటి నుండి అని. ఇంద్రుడు చాలా భయపడతాడు. ఇదంతా చూసిన రాక్షసులు దేవతలకు శక్తి లేదని తెలుసుకొని దేవతలపైనకు యుద్ధానికి వెళ్తారు. వెంటనే దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెప్తాడు: మీరందరూ అమృతం కోసం పాల సముద్రం చిలకండి. అందులో నుండి వచ్చే అమృతం తాగితే పోయిన మీ శక్తులన్నీ తిరిగి వస్తాయి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు మంథర అనే పర్వతాన్ని కవ్వంగా చేసుకొని ఇంకా వాసుకి అనే పాముని తాడుగా చేసి పాల సముద్రాన్ని చిలకడం స్టార్ట్ చేస్తారు దేవతలు ఇంకా రాక్షసులు. అలా చిలుకుతున్నప్పుడు మంథర పర్వతం చాలా బరువు ఉండడం వల్ల అది సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరిస్తాడు. అంటే తాబేలు అవతారం అన్నమాట. తాబేలులాగా మారిపోతాడు శ్రీ మహావిష్ణువు. తాబేలు అంటే మనం చూసే చిన్న తాబేలు కాదు, చాలా అంటే చాలా పెద్ద తాబేలు. అది అంత పెద్ద సముద్రంలో అంత పెద్ద పర్వతాన్ని తన వీపు పైన పెట్టుకొని మోస్తాడు. ఆ పర్వతం మునిగిపోకుండా చూసుకుంటాడు. అలా దేవతలు సముద్రమథనం చేశాక అమృతం వస్తుంది. దానిని అందరూ తీసుకుంటారు. దేవతలకు పోయిన శక్తులన్నీ మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. దుర్వాసముని దేవతలకు ఇచ్చిన శాపం పోతుంది. ఇలా దేవతలకు హెల్ప్ చేయడానికి విష్ణుమూర్తి కూర్మావతారం ధరించాడన్నమాట.